అవర్ అప్నాటెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. గైస్ ఈ వీడియోలో ఏం పోతున్నాను అంటే ఒక మెయిన్ టాపిక్ మీద. అదేంటంటే గైస్ నేను ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టిన గైస్. బట్ అదేమో కొంచెము ప్రాబ్లం వల్ల ఏమో అది అంటే రియూజ్డ్ కంటెంట్ వల్ల ఏమో ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. బట్ మీరు కూడా ఇలాంటివి చేయకుండా మీరు కూడా కొంచెము ఆలోచించి స్టార్టింగ్లోనే ఆలోచించి ఒక ఏంది యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయండి గైస్. ఓకే, ఏది పడితే అది కాకుండా మీరు కంటెంట్ అన్నీ ముందే సెలెక్ట్ చేసుకోండి. సో దాని మీద ఈ వీడియో తెలుసుకుందాం. ఓకే, సో గైస్ లెట్స్ గో టు అవర్ వీడియో. బట్ బిఫోర్ దట్ గైస్ మీకు నుంచి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంతే గైస్, మీ నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నాం. మేము లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం మోటివేట్ వస్తుంది అనేసి మేము కూడా మంచి మంచి వీడియోస్ చేద్దాం అనేసి మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి. ఓకే, సో గైస్ లెట్స్ గో. ఇక్కడ చూడొచ్చు గైస్, నేను నా ప్రీవియస్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నా, యూ మీద క్లిక్ చేసిన. ఇక్కడ స్విచ్ అకౌంట్ ఉంది కదా, స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇక్కడ చూడొచ్చు గైస్ నాది ఎన్ని ఏంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో అనేసి. ఇక్కడ నాకు మేబీ ఒక 5 యూట్యూబ్ ఛానల్ ఉందేమో. బట్ అందులో నుంచి అయితే నాకు కరెంట్ అయితే ఒకటే ఇప్పుడు ఇది మన అప్నాటెక్ 24/7 ఉంది కదా, ఇది ఒకటే ఆపరేట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడేమో నేను స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే నాకు ప్రజెంట్ అప్నాటెక్ 24/7 యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నా. కానీ ఇక్కడ ఆధార్ అకౌంట్ ఉంది కదా, ఆధార్ అకౌంట్ మీద ఏమో ఇక్కడ నేను చూడవచ్చు, మీరు ఏఆర్ టెక్నాలజీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. దీనికైతే 726 సబ్స్క్రైబర్స్ వచ్చినాయి కదా. అవునా, 726 సబ్స్క్రైబర్ నుంచి నాకు ఎందుకు 726 అంటే 500 సబ్స్క్రైబర్స్ నాకు వాచ్ అవర్స్ కూడా వచ్చింది. బట్ నేను ఎందుకు చేయలే అంటే అప్లై చేసినా నాకు ఎందుకు రెవెన్యూ అవన్నీ మనీ మానిటైజేషన్ కాలేదు. నేను ఏం తప్పు చేసిన, మీరు ఏం చేయకూడదు అనేసి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. సో అవునా గైస్, సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు ప్రస్తుతానికి యూ మీద క్లిక్ చేస్తున్నా. యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు వ్యూ ఛానల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ అనలిటిక్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇది జస్ట్ యూట్యూబ్లో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు గైస్, నాది ఓవరాల్ వ్యూస్ ఎంత అంటే 161.k వ్యూస్ వచ్చినాయి గైస్. అవునా, అండ్ 1.5k లైక్స్ వచ్చినాయి, 50 కామెంట్స్ వచ్చినాయి, 2.9k షేర్స్ వచ్చినాయి. అవునా, ఇవన్నీ అప్పుడు ఉండేది అంటే మేల్ ఫీమేల్ ఎంతమంది ఉన్నారు జియోగ్రఫిక్ అనేసి. ఓకే, యువర్ ఆడియన్స్ ఫ్రమ్ 13 to 70 మెంబర్స్ అంతా 18 to. బట్ మన టాపిక్ ఏంటంటే గైస్, నేను ఎందుకు ఈ ఛానల్ని మానిటైజేషన్ చేయలేకపోయినాను కరెక్ట్గా అంటే రీజన్ ఏంటంటే గైస్, నా కంటెంట్ ఏంటంటే మ్యూజిక్ మీద. మ్యూజిక్ అంటే ఏంది, మన ఓన్ మ్యూజిక్ అయి ఉండాలి, వేరే వాళ్ళది ఏంది యూస్ చేయకూడదు. ఒకవేళ నీకు రిక్వెస్ట్ అంటే మీకు కాపీరైట్ క్లెయిమ్ రాకపోయినా మీకు అన్నీ ఏంది అథారిటీస్ అంటే రైట్స్ ఉన్నా వాళ్ళు ఇచ్చిన మీ రైట్స్ అంటే మన ఏంది సాంగ్స్ని మీరు వాడుకోవచ్చు అనేసి వాళ్ళు మీకు రైట్ ఇచ్చినా కూడా మీకు పక్క కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది గైస్. ఎందుకంటే మీ ఓన్ కంటెంట్ కాదు, యూట్యూబ్లో అంటే ఏంది ఓన్ కంటెంట్ ఉంటేనే యూట్యూబ్ పెట్టండి. అవునా, అందుకే నా ఇది దిస్ ఛానల్ అంటే నా అప్నాటెక్ 24/7 కాకుండా ఇది ఛానల్ ఉంది కదా, అందువరకే నేను ఏమో మానిటైజేషన్కి అప్లై చేయలేకపోయినాను గైస్. అవునా, సో ఫస్ట్ వచ్చేసి నేను ఏం మిస్టేక్ చేసిన అంటే గైస్, నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడేమో నేను ఒక బేస్డ్ కంటెంట్ ఓన్ కంటెంట్ అనేది సెలెక్ట్ చేయలేకపోయినాను. అది వేరే వాళ్ళది ఈజీ కదా, అంటే వేరే వాళ్ళది ఇది యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేయడము, దానికి ఏమో ఎడిట్ చేయడము, మళ్ళీ ఏమో కాపీరైట్ ఏం రాకుండా పేస్ట్ చేయడం, యూట్యూబ్లో ఏమో అప్లోడ్ చేయడం. అవునా, బట్ అప్పుడు మనం అప్లోడ్ చేసేటప్పుడు ఏమో కాపీరైట్ క్లెయిమ్ రాదు గైస్. అవునా, కాపీరైట్ క్లెయిమ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు ఏంది యూట్యూబ్ ఆల్గరిథం వాళ్ళే మిషన్ వాళ్ళు ఉండరు, మనం లాంటి మనుషులే ఉంటారు. వాళ్ళేమో ఏంది ఒకటొకటి డీటెయిల్గా చెక్ చేసుకుంటూ పోతారు. అప్పుడు మనం దొరికిపోతాం, ఇలాగైనా దొరికిపోతాం, ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతాం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మన ఎవరైనా క్రైమ్ ఉంటే వాళ్ళ థంబ్నెయిల్స్ ఎవరికైనా డిటెక్ట్ అవుతుందా, ఈ థంబ్నెయిల్ ఎక్కడైనా చూసారా అనేది ఒక మెంబర్కి డీటెయిల్స్ వస్తుంది. అట్లానే సేమ్ ఈ ఏంది ఈ వీడియో ఎవరైనా ఆల్రెడీ అప్లోడ్ చేశారా ఒకసారి చూడండి అనేసి యూట్యూబ్ వాళ్ళు ఏమో చూస్తారు. ఒకవేళ మ్యాచ్ అయింది అనుకోండి, కొంచెమైనా సింక్ అయింది అనుకోండి, ఎక్కటో ఒక దగ్గర సింక్ అయింది అనుకోండి, అప్పుడు మీకు తప్పకుండా కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. అలానే నేను చేసిన ఇది పెద్ద మిస్టేక్. నా ఓన్ కంటెంట్ కాకుండా వేరే వాళ్ళది కాపీ చేసి నేను అప్లోడ్ చేయడం, అది గైస్. అవునా, సెకండ్ కంటెంట్ ఏంటంటే గైస్, నేను ఎడిట్ చేసిన దగ్గర ఏమో గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, గ్రీన్ స్క్రీన్ కూడా ఏమో సరిగా నేను ఆ గ్రీన్ స్క్రీన్ పెడతాం కదా, అంటే ఇప్పుడు మ్యూజిక్ అంటే ఏంది లూఫీ మ్యూజిక్, కొంచెం బ్యాక్గ్రౌండ్ అంటే రియూజ్డ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎడిట్ చేయడము, కొంచెం వైబ్రేట్గా రావడం, అంటే రియల్ వైస్ కాకుండా కొంచెం చేంజ్ చేయడము. అవునా, బట్ నేను దానికి గ్రీన్ స్క్రీన్, క్రోమా స్క్రీన్ అవన్నీ ఉంటాయి కదా మన కైన్ మాస్టర్లో, అక్కడేమో నేను సరిగ్గా ఎడిట్ చేయలేకపోయినాను. దానివల్ల నేను దొరికిపోయినాను, నేను చెప్పుకోవచ్చు అట్లా. అవునా,
నేను దొరికిపోయినా అట్లా. మీరు కూడా ఇట్లాంటి తప్పులు చేయకండి గైస్. ఫస్ట్ వచ్చేసి మీ నేను ఒకటే ఒక సజెస్ట్ చేస్తాను గైస్. మీ ఓన్ కంటెంట్ ఉంటేనే మీరు ఎంత కొంచెం లేట్ అయినా పర్వాలేదు గానీ, మీ ఓన్ కంటెంట్ మీదనే చేయండి. ఎవరి మీద ఆధారపడి ఎవరిదో వీడియో కాపీ చేసి మనం అప్లోడ్ చేయకుండా మీ ఓన్ కంటెంట్ అప్లోడ్ చేయండి గైస్. ఓన్ కంటెంట్ ఉంటే తప్పకుండా అంటే తప్పకుండా 100% గైస్ మీకు చాలా మానిటైజేషన్ కాకపోతే చెప్పండి. అది కూడా అన్ని క్రైటీరియా ఉండాలి మీతో. అవునా? అంటే కొంచెము పాలిసీ ఉంటాయి కదా! యూట్యూబ్ పాలిసీస్ కొంచెం మెయింటైన్ చేయండి. ఎవరిదో ఒకటి ఇమేజ్ లేకపోతే ఇప్పుడు సపోజ్ మీరు ఛానల్ ఏంది నాట్ ఫర్ కిడ్స్. బట్ మీ యూట్యూబ్ ఛానల్ మీరేమో యంగర్ ఉంటారు. అంటే మీరు అడల్ట్ ఉంటారు. బట్ మీ వీడియో కంటెంట్ ఏమో చిన్న పిల్లలది ఉంటే అది తప్పకుండా అంటే చిన్న పిల్లలు ముందుకొచ్చి చేస్తున్నారంటే ఒక షార్ట్ వీడియో అంటే ఓకే. బట్ లాంగ్ వీడియోలో చిన్న పిల్లోడే ఉన్నాడంటే తప్పకుండా అది ఏంది కిడ్స్ ఆ వీడియో ఏమో కిడ్స్‌కి పోవాలి. బట్ మీరేమో నాట్ ఫర్ కిడ్స్. అప్పుడేమో చిన్నపిల్లలు చూస్తే ఏమైతది? అదేమో ఒక రిపోర్టర్ ఏందంటే యూట్యూబ్ ఆల్‌గారిథం ఏం చేస్తదంటే ఇదేమో కిడ్స్‌కి పోవాలి. బట్ ఇదేమో నాట్ కిడ్స్‌కి పోతుంది. కిడ్స్‌కి వీడు సెలెక్ట్ చేసింది నాట్ కిడ్. బట్ ఈ వీడియోస్ మొత్తం ఏమో కిడ్స్‌కి సంబంధించి. అప్పుడేమో పాలిసీస్ మనం చేయాలంటే మనం కొంచెం క్రైటీరియా ఉంది కదా! అవి మనం ఫాలో అవ్వలేం కదా! అప్పుడు మనకు తప్పకుండా మన ఛానల్ ఏమో రిపోర్ట్ పడి అదేంది ఏంది బ్లాక్ లేకపోతే డిలీట్ అయిపోతది. సో ఇవన్నీ కొన్ని పాలిసీస్ ఉంటాయి. మీరు ఇంకా వీడియో యూట్యూబ్‌లో సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు. అలాంటివి మీరు చేయకుండా ఇవన్నీ ఫాలో అయితే ప్లస్ మీ ఓన్ కంటెంట్ ఉంటే తప్పకుండా అంటే తప్పకుండా గైస్ 100% మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతది. అవునా? ఓకే. ఇది గైస్ టుడే టాపిక్. అంటే నేను చేసిన తప్పు ఇదే గైస్. ఓన్ కంటెంట్ లేదు వేరే వాళ్ళది కాపీ చేయడం. ఓన్ కంటెంట్ లేదు వేరే వాళ్ళది కాపీ చేయడం. ఎంత అంటే ఒక్కొక్కసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న రీల్స్ కూడా డౌన్‌లోడ్ చేసి మనం యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన గైస్. మనం అప్లోడ్ చేసేటప్పుడు కాపీరైట్ రాదు గైస్. ఎందుకంటే ఓన్ వాయిస్ కాదు కదా! అట్లా మనం కొంచెం ఎడిట్ చేస్తాం అందుకనేసి. బట్ కొంతమంది చెప్తారు. అన్న నేను ఎడిట్ చేసినా గదా! కొంచెం ఎడిట్ చేసినా అది కూడా మన ఓన్ కంటెంట్ గదా! అంటే నేను కూడా కొంచెం కష్టపడ్డా అనేసి. అది కాదు గైస్. కష్టపడడం అంటే అది కాదు. ఎవరైనా చేస్తారు. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన అది కూడా నేను ఇప్పుడు వేరే వాళ్ళది కాపీ చేసి నేను అప్లోడ్ చేస్తే అది ఒక వర్క్. అది కూడా నేను కష్టపడుతున్నా అనేసి కాదు అది. మీ ఓన్ కంటెంట్ నీ నోట్ల నుంచైనా రావాలి. నువ్వు ఒక స్క్రీన్ అంటే స్క్రీన్ ముందు వచ్చి అయినా చెప్పాలి. లేకపోతే కొంచెం మీ ఫేస్ లేకపోతే మీ వాయిస్ కొంచెమైనా కనిపించండి గైస్. ఓకే. అంతే గైస్ టుడే టాపిక్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మంచి అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తాను. అంతే గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.